నమస్తే అండి. నేను మీ సుకన్య శేఖర్‌ని. వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ అయితే చెప్పండి. ఏమేస్తున్నాను, ఏంటి, మీకు కనిపించేది ఏంటిది, ఇవి అయితేనండి చెప్పలేని ఆనందం అనమాట. మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదండి. ఓన్లీ కటింగ్స్తో ఇంత హెల్దీ అయిన మొక్కలు 3 రకాలండి, 3 రంగులు అయితే నా గార్డెన్లో అయితే ఉన్నాయన్నమాట. ఆ 3 రకాలు 3 రంగులు అయితే నేనైతే మీకైతే చూపిస్తానండి. అవేనండి, అవి వచ్చేసి డ్రాగన్ మొక్కలండి. జూన్ నుంచి డిసెంబర్ వరకు ఇవి మంచిగా కాసే హెల్దీ అయిన ఫ్రూట్స్ అండి. ఇప్పుడైతే మొగ్గలతో ఉన్నాయి అన్నమాట. ఈ మొగ్గలు మీకు చిన్న కొంచెం అప్డేట్ అయితే నేను ఇస్తానండి. ఆ మొగ్గలల్లా తర్వాత రోజు మార్నింగ్ అయితే అలాగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండి. ఇంత మంచిగా ఫ్లవర్స్ వచ్చినాయి అంటే వీడికి ఏం వేసాను అనేది అయితే నేనైతే చెప్పేస్తాను. నేనైతే 4 రకాలు కలిపిన వర్మీ కంపోస్ట్ అండి. ఈ వర్మీ కంపోస్ట్ని డ్రాగన్ మొక్కలకు నేనైతే వేసుకుంటూ వచ్చాను. అంతేకాదండి, ఈ మొక్కలకు ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి, ఏ విధంగా వేస్తే ఇంత మంచిగా హెల్దీ అయిన ఫ్రూట్స్ మనం తీసుకోవచ్చు అంటే స్టార్టింగ్ బర్డ్స్ నుంచి మనం కేర్ తీసుకోవాలండి. నేను ఆల్రెడీ ఇవి మనకి సీజన్ ఉన్నా లేకపోయినా వీటికి నేను ఎక్కువ కిచెన్ కంపోస్ట్ అనేది ఇస్తూ ఉండేదాన్ని అనమాట. ఆ కిచెన్ కంపోస్ట్ ఇంత మంచి ఫలితం అయితే నాకు వచ్చిందండి. అసలు గుత్తులుగా ఫ్లవర్స్ అండి. ఒకానొక టైంలో అయితే సమ్మర్లో చాలా మొక్కలు దెబ్బతిన్నాయి. అయితే నేను వాటికి అన్నిటినీ వీటికి ఇవ్వాల్సిన మెన్యూర్స్ ఇస్తూ లిక్విడ్స్ స్ప్రే చేస్తూ సమ్మర్కి వీటిని కాపాడుకుంటూ వస్తున్నాను కాబట్టి ఒక్క సంవత్సరంలో నేను ఈ హెల్దీ అయిన ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నానండి. అయితే వాటికి వేసిన మెన్యూర్స్ అయితే వర్మీ కంపోస్ట్, ఎప్సమ్ సాల్ట్, ఆముదం పిండి, వేపపిండి అండి. ఎందుకనంటే వర్షాలు పడుతూ ఉన్నాయి, మొక్కలకు అనేది ఎక్కడ ఇన్ఫెక్షన్ అనేది లేకుండా అయితే ఈ 4 రకాలు కలిపేసి బాగా టబ్బంతా కింద పైన అయితే కలయబెట్టానండి. చూస్తున్నారు కదా, ఈ వర్మీ కంపోస్ట్లో చాలా బలము ప్లస్ అంతేకాదండి మంచి ఎరువు కూడానండి. మన మొక్కలకి వేయడం వల్ల ఇది వానపాములు మనకి వృద్ధి చెందుతాయి. వానపాముల నుంచి వచ్చిన కంపోస్ట్ కాబట్టి ఇవి చాలా బలమైన కంపోస్ట్ అండి. ఇలాగ పూత దశలో కానీ పింద దశలో కానీ ఇస్తూ ఉండాలి. చూస్తున్నారుగా, చెప్పాను కదా, బనానాస్ అండి. బనానా లిక్విడ్ కానీ బనానా ఫెర్టిలైజర్స్ కానీ బనానాస్ నేను ఎక్కువ షాప్ నుంచి తెచ్చినప్పుడు అలాగ పైన అయితే వేసేసేదాన్ని. వాటికి కావాల్సిన పుచ్చకాయ బద్దలు కానీ లేకపోతే పండ్ల తొక్కలు కానీ ఇలాగ అవి ఇస్తూనే వీటికి పూత పింద దశలో ఈ 4 కలిపి ఇచ్చినట్లయితేనండి పూత రాలుకోకుండా మొక్క బలంగా ఫ్లవరింగ్ బాగా ఉండి కాయలు అనేది మనం బాగా తీసుకుంటామండి. ఈ చిన్న లాజిక్తో తెలుసుకుంటే మనం తోటంతా ఇట్లాంటి డ్రాగన్ కొమ్మలతో ఈ 100 రూపాయల టబ్బులు అయితే నేను వేసానండి. అంతేకాకుండా వీటికి వేసిన కంపోస్టులు కూడా చక్కగా అవి పెరిగాయండి. అంతేకాకుండా ఇవి వేసిన తర్వాత వదిలేకుండా నేను సువత అయితే కిందకి పైకి సాయిల్ని అయితే గుల్లగా లూజ్గా చేశానండి. ఎందుకని అంటారా, ఆ వేసిన కంపోస్ట్ అనేది ఆ మొక్కలకి అనేది వెళ్తూ ఉండే. ఇలాగ మనం 15 డేస్కి ఒక్కసారి ఈ 4 కలిపిన ఆర్గానిక్ ఎరువు కానీ మనం మొక్కలకి ఇస్తుంటే ఆర్గానిక్ ఫ్రూట్స్ కూడా చాలా బలంగా వస్తాయండి. ఇలాగ నా దగ్గర ఉన్న కుండీలన్నిటికైతే ఆ మెన్యూర్ వేసేసి ఈ సువత అండి కిందకి పైకి అయితే నేను అంత కలయబెట్టాను అనమాట. ఇటు ఈ మెన్యూర్ వేసాను, పండ్ల తొక్కలు వేసాను, మనం చేసుకునే లిక్విడ్స్ కూడా వేస్తూ ఉంటానండి. అంతేకాదండి, ఇవన్నీ అయితే వచ్చేసి 100 రూపాయల బ్లాక్ టబ్బులు అయితే పెంచుతున్నానండి. మీరు కూడా పూత పింద దశలో ఈ 4 కలిపించినట్లయితే పూత రాలుకోకుండా మొక్క బలంగా ఉంటుంది. కాయలు కూడా బలమైన కాయలు అయితే మనం తీసుకోవచ్చండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్లో అడగొచ్చండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మా సుకన్య గార్డెన్. ఓకే, థ్యాంక్ యూ అండి.